చేనేతకు పెట్టింది పేరు సిరిసిల్ల. ఆకిపెట్టెలో పట్టేంత చీర నేసిన ప్రత్యేకత సిరిసిల్లది. ఇదివరకు అలాంటి చీరే స్వయంగా తయారు చేసి ప్రధానికి అందించిన హరిప్రసాద్ను ప్రధాని అభినందించారు. తన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని ప్రత్యేకంగా హరిప్రసాద్ను సిరిసిల్ల గొప్పదనాన్ని పొగిడారు. అలాంటి సిరిసిల్ల నుంచి అదే హరిప్రసాద్ ఇప్పుడు అయోధ్య రామయ్య కోసం ఏం చేశాడో చూద్దాం. అయోధ్య రామాలయంలో బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఈ పట్టణం తన నేత నైపుణ్యాన్ని మరోమారు చాటుకోవడానికి సిద్ధమైంది. అయోధ్య రామయ్యకు బంగారు చీర బహుకరిస్తోంది. ఈ సందర్భానికి తగినట్టుగా చీరను సిద్ధం చేయటం సిరిసిల్ల ప్రత్యేకతకు అద్దం పడుతోంది. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ ఆషామాషి నేత కళాకారుడు కాదు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ సిరిసిల్ల వారసత్వ కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటాడు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసి ప్రధాని దృష్టిలో పట్టంతో ఆగకుండా ఇప్పుడు అయోధ్య రామాలయం కోసం సరికొత్త ఆలోచనకు తన కళా నైపుణ్యం జోడించాడు. చీరలోనే శ్రీరామునితో పాటు రామాయణ ఇతివృత్తాన్ని వివరించేలా కళ్లకు కట్టే నేతనైటం హరిప్రసాద్ ప్రత్యేకత. రోజుల తరబడి శ్రమించి ఈ అద్భుతమైన చీరను తయారు చేశాడు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఇటీవల ఎన్నికల్లో సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి స్వయంగా హరిప్రసాద్ ఇంటికి వెళ్లి ఆ చీర నేత తీరును పరిశీలించారు. గతంలో ప్రధాని అభినందనలు అందుకున్న హరిప్రసాద్ ఇప్పుడు మళ్లీ మరో అద్భుత ప్రయోగం చేసి విజయవంతం కావటాన్ని సంజయ్ అభినందించారు. రామాలయంలో ఉంచేలా ప్రధానికి ఈ చీరను అందజేస్తామని కూడా చెప్పారు. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తిరిగి హరిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి వారి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారి జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను చీరలు పొందుపరచడం, దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒక్కసారి వారి నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం, ఒక సంతోషం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత ఉంచే ఈ సిరిసిల్ల బంగారు చీర తయారు చేయటాన్ని గర్వంగా భావిస్తున్నారు హరిప్రసాద్. అందరినీ అబ్బురపరిచే రీతిలో ఈ చీర నేసిన హరిప్రసాద్ను అభినందించడంతో పాటు ఆయన్ను సత్కరించారు బండి సంజయ్. అయోధ్య రామాలయంలో సిరిసిల్ల చీరే రాముడి పాదాల చెంత ఉండబోతోందన్న మాటతో సిరిసిల్ల కళాకారులు ఆనందంతో పొంగిపోతున్నారు.